సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎలక్షన్ వల్ల ఇంపాక్ట్ ఏంటి రియల్ ఏంటి? ఎస్టేట్ లో, అవును. అది నేను రైట్ పర్సన్ కాదు, ఎందుకంటే నేను పాలిటిక్స్ కాదు కాబట్టి, బట్ నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఎవ్రీ 5 years ఈ సైకిల్ సేమ్ అండి. ప్రతి ఎలక్షన్ కూడా దిస్ ఇస్ సేమ్ టాపిక్, సేమ్ థింగ్ హ్యాపెనింగ్. సో జనరల్గా ఏమవుతుందంటే క్యాష్ క్రంచ్ క్రియేట్ అయిపోతుంది. ఎలక్షన్ ముందు మీకు తెలుసు డబ్బులు అంటే ఎంత ఇంపార్టెంట్, క్యాష్ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని కోట్లు పట్టుకుంటున్నారు అవును. పోలీసు వాళ్ళు, ఎవ్రీ కార్ చెక్ చేస్తున్నారు. ఎస్ సార్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ జరగాల్సిన జరిగిపోతుంది, చేరాల్సిన ఆల్రెడీ చేరిపోయే ఉంటాయి. ట్రూ. దొంగలు వచ్చిన 6 నెలలకి పోలీసు వాళ్ళు వస్తాయి, లేదా కుక్కలు మరుగుతాయి, అట్లా ఉంది. సో అది మన సబ్జెక్ట్ కాదు. కాకపోతే నేనేమంటే జనరల్గా ఏంటంటే ఎలక్షన్ ముందు ఒక 5 to 6 months నుండి కూడా ఒకసారి ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత డేటు డెఫినెట్లీ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ కరెక్షన్. కరెక్షన్ అంటే కొద్దిగా ఎక్కువ తక్కువ అవడం. సో చాలా మంది నన్ను అడిగారు రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగుంటుంది, కాకపోతే కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో బయర్కి ఫేవర్గా ఉంటుంది, కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో సెల్లర్కి ఫేవర్గా ఉంటుంది. అదర్వైజ్ రియల్ ఎస్టేట్ లేకుంటే ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళి వైజాగ్ నుండో లేకపోతే విజయవాడ నుండో హైదరాబాద్ జాబ్కి వచ్చాను, ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటి వాళ్ళకి? ఇల్లు అయితే రెంట్కి తీసుకోవాలి, లేకపోతే కొనుక్కోవాలి, అంతే కదా. మన జాయింట్ ఫ్యామిలీస్ కల్చర్ అనేది స్లోగా తొక్కేసాం. ఆల్మోస్ట్ 90% వీఆర్ ట్రైంగ్ టు బి న్యూక్లియర్ ఫ్యామిలీ, సపరేట్ ఫ్యామిలీ, ఇండివిజువల్ అంటున్నారు. బట్ అందులో సమ్టైమ్స్ సోలో ఆల్సో పెళ్ళి వద్దు అంటున్నారు. ఇవన్నీ డిఫరెంట్ డైవర్స్. లాస్ట్ కరోనా దగ్గర నుంచి చూసుకుంటే భార్య ఏం చేస్తున్నా భర్త తెలిసిపోతుంది, భర్త ఏం చేస్తున్నాడో భార్య తెలిసిపోతుంది. ఇద్దరు ఒక దగ్గర సెట్ కావట్లేదు, మ్యాటర్ ఇస్ గోయింగ్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. మేము 25-30 years అయింది మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు మా వైఫ్ ఎప్పుడు వెళ్ళిపోలేదు. ఎందుకంటారు? తెలియనివ్వలేదు కదా. అడ్జస్ట్మెంట్ నా సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్, అకామిడేట్, అడ్జస్ట్, అకామిడేట్, అడ్జస్ట్. ఇంకోటి చెప్పండి, మీరు ట్రై చేయండి. ఏ క్యూబ్ అన్న ఫార్ములా. ఆర్గ్యూ చేద్దా? ఇంకేముంటుంది? ఏతో బోల్డ్ వస్తాయి, మీరు యాక్సెప్ట్ చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఇంకోటి చెప్పండి, మీరు చెప్తారని నేను ఆలోచిస్తున్నా. సరే లాస్ట్ లో చెప్తాను. దాని గురించి అంత ఆలోచించేంత అది లేదు. రైట్. సో మీరే చెప్పండి, అది గ్యాప్ ఇచ్చేసారు. మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ట్రిక్ లాస్ట్ లో ఇస్తారా? పొడుపు కథ. సో ఇక్కడ ఏంటంటే మనం కొనుక్కోవాలంటే ఎలక్షన్ ముందు వెయిట్ అండ్ వాచ్ అనే సిచ్యువేషన్ ఉంది. అంటే ఏమవుతుందో, సినిమాలో వెళ్తే సస్పెన్స్, క్రైమ్ సినిమాలో లేదా కొన్ని సినిమాలు ఉంటే సస్పెన్స్ క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ ఏం. అట్లా ఇప్పుడు ఎలక్షన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రెండే క్వశ్చన్, ఉన్న గవర్నమెంట్ వస్తుందా కొత్త గవర్నమెంట్ వస్తుందా? ఇదే రెండే. దీని మీదే మొత్తం హోల్ గ్యామెట్ ఈస్ ప్లేయింగ్. సో జనరల్ గా నా ఎక్స్పీరియన్స్ అంటే ఎలక్షన్కి 6 నెలల ముందు 6 నెలల తర్వాత కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా కరెక్షన్ ఉంటుంది, కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది, కొంతమంది ఫేవర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే నేను అమ్ముద్దాం అని చెప్తాను, నేను రేట్ రాదు, ఫ్యాన్సీ రేట్ రాదు. నేను ఇప్పుడు కొనుక్కోవడానికి మంచి టైం, ఎందుకంటే అందరికి ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారు, ఇన్వెంటరీ బిల్డ్ చేశారు, వాళ్ళు డబ్బులు రావట్లేదు, మూవ్మెంట్ అవ్వట్లేదు. డబ్బులు రావాలంటే వాళ్ళు మార్జిన్ తగ్గించుకోవడం ఏదో చేసి తక్కువ రేటుకి ఇస్తారు, ఆఫర్లు అయి పెట్టు. చూడండి చాలా మంది ఎవరు ఆఫర్లు ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే బిల్డర్కి ఒక సర్టన్ రేంజ్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది. సో కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు రైట్ టైం, అమ్ముకోవాలనుకుంటే ఐ డోంట్ సజెస్ట్ ది జనరల్ ఆడియన్స్. ఎందుకంటే రేటు మీరు అనుకున్నంత రేట్ రాదు. ఈ గవర్నమెంట్ పడిపోతే ఒకలా ఉంటుంది, ఈ గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది, అది ఎవరు చెప్పలేరు. లాస్ట్ డే రిజల్ట్ డే వరకు ఎవరు వస్తారని ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు, అన్ని ప్రిడిక్షన్స్ ఆర్ గోయింగ్ రాంగ్. సో అందుకని ఫస్ట్ ఎలక్షన్ కూడా డిక్లేర్ చేశాక ముందు మాత్రం కొద్దిగా మందంగా అనిపిస్తుంది, కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది. బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, జూలై 2023 నెలలో 5,000కి పైగా రిజిస్ట్రేషన్స్ అయినాయి. గవర్నమెంట్కి క్లోజ్ టు 4,000 crores రిజిస్ట్రేషన్ రూపంలో స్టాంప్ డ్యూటీ ఫామ్ లో వచ్చినాయి. సో రియల్ ఎస్టేట్ ఈజ్ నెవర్ గోయింగ్ టు బి జీరో. 5-10% దేర్ హియర్, దట్స్ ఆల్. ఎలక్షన్ వచ్చాక మీరు అడిగారు, ఎలక్షన్ వచ్చాక ఏంటంటే ఉన్న గవర్నమెంట్ వస్తే కొద్దిగా క్విక్ గా టేక్ ఆఫ్ చేస్తుంది, కొత్త గవర్నమెంట్ వస్తే వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, మేబీ ఫస్ట్ 6 months 1 year తర్వాత. బట్ ఐదర్ ఆఫ్ ద కేస్ రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు గ్రో, అందులో డౌట్ ఏం లేదు. సో రియల్ ఎస్టేట్ లో పెట్టుకున్న చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లు ఏంటి? స్టాక్ లో పెట్టుకోవచ్చు, మీరు గోల్డ్ లో పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు, ఎల్ఐసిలో పెట్టచ్చు, ఎన్ఎస్సిలో పెట్టచ్చు, ఎఫ్డిస్లో పెట్టచ్చు, రియల్ ఎస్టేట్లో కూడా పెట్టచ్చు. నేను రియల్ ఎస్టేట్ ఉన్నానని కాదు, కానీ మరి జనరల్గా నాకు తెలిసి గత 10 years ట్రెండ్ చూసుకుంటే
ట్రాక్ రికార్డ్ 10 సంవత్సరాల క్రితం ఎంత ఉందో ఇప్పుడు చూసుకుంటే 5 times 10 times పెరిగిన Exactly. దాఖలాలు ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్, గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ అని ఉంది. 800 to 1000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ 25 సంవత్సరాల క్రితం అమ్మారు. ఈ రోజు 2 లక్షలు అయింది. అవును, కెన్ యూ బ్యాంక్ లో పెట్టుకుంటే ఎంత వస్తుందండి? 6% వస్తుంది, ఎగ్జాక్ట్లీ లేదా 0.5% రిటర్న్. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఇస్ నో శాంటిటీ.